ఫ్యూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్. ఏంటది? పశ్చిమ బెంగాల్లో ఎందుకు మమతా బెనర్జీ వైపు ప్రజలు సపోర్ట్ గా ఉన్నారు అనేది మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే, దీనికి ఇక్కడ మనోజ్ ఇంట్రెస్టింగ్ కలిసి వస్తున్న అంశం ఏంటంటే, మహిళలకు సంబంధించి ఏ కాన్సెప్ట్ ని లేకపోతే ఏ ఇష్యూని బెంగాల్లో వెళదామని చెప్పి మోదీ గవర్నమెంట్ గా బీజేపీ అనుకుంటుందో, ద మెజారిటీ ఇంతవరకు ఉన్న పార్టీస్ లో మెజారిటీ విమెన్ రిప్రజెంటేషన్ టీఎంసీ నుంచే ఉంది. అది వర్కౌట్ అవ్వట్లేదు అక్కడ. సో అదొకటి బెడిసికొట్టే అవకాశం ఉంది. దట్టు అక్కడి నుంచి మాట్లాడుతున్నారు అంటే, ఇంతవరకు నేషనల్ వైజ్ గా మాట్లాడుతున్న ఇష్యూస్ లో విమెన్ వాయిస్, ఫ్యాన్సీ ఘోష్ కావచ్చు, లేకపోతే మహో మైత్ర కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ కీలకమైన భాగస్వామిగా ఉన్నారు. సో ఈ ఫ్యాక్టర్స్ తో పాటు ఇంకొన్ని ఉన్నాయి. దీనికి అండగా మహిళా ఓటర్లు ఇక్కడ వినిపిస్తున్న మాట, లక్ష్మీ బండార్, కన్యాశ్రీ, దువారే సర్కార్, ఈ స్కీమ్స్ తో అక్కడ ఎసెట్ అవుతుంది టీఎంసీకి. ఇక బీజేపీని బయట పార్టీగా చిత్రీకరించడంలో సక్సెస్ అయ్యారు మమతా బెనర్జీ. ఇందాకలా రమేష్ గారు అన్నట్టుగా గుజరాత్ లో రావడం ఏంటి, మన దగ్గర ఏంటి? ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా మా ఇద్దరిని టార్గెట్ చేశారు. హోమ్ మినిస్టర్ గా ఉన్న అమిత్ షాని, ప్రధాని మోదీ ఇద్దరిని. బట్ బీజేపీ నుంచి మిగిలిన వాయిసెస్ వెళ్ళాయి. ఎవరిని కాదు, గుజరాత్ అని చెప్పి ఇద్దరు ట్యాగ్ చేసి అక్కడ ప్రచారం చేయడంలో ఎస్ వీళ్ళెవరు బయట నుంచి వచ్చారు. సారీ ఫర్ ద ఇంటరప్షన్. బెలనాయక్ గారు మనతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేత. సో బెలనాయక్ గారు, తృణమూల్ కాంగ్రెస్ అక్కడ ప్రభుత్వాన్ని వీడబోతోంది, బీజేపీ జెండా ఎగరబోతుంది అనేది మ్యాట్రిక్స్ అనే ఎగ్జిట్ పోల్స్ ఫలితం ఇచ్చింది. సో వెస్ట్ బెంగాల్లో గతంలో 2021లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి నడిచింది కాబట్టి తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో ఉంది. లేదనంటే ఇప్పుడు లేదు కాబట్టి, కలిసి నడవడం లేదు కాబట్టి తృణమూల్ కాంగ్రెస్ వీడిపోయింది అని అంటారా కాంగ్రెస్ పార్టీగా? బెలనాయక్ గారు, సారీ ఫర్ ద ఇంటరప్షన్. ప్లీజ్ సచిన్, యూ కంటిన్యూ ఆన్. థ్యాంక్ యూ. రైట్, సొంత పార్టీలోనే తీవ్ర అసమ్మతి, ఇది కూడా కాస్త బెడిసి కొడుతూ ఉంది మమతా బెనర్జీకి. ఇక ఈడీ, సిబిఐ నిరంతర సోదాలు, ఇది కొన్ని సందర్భాల్లో కలిసి వచ్చాయి, ఇంకొన్ని సందర్భాల్లో బెడిసి కొట్టాయి. ఈ కాన్సెప్ట్ అంటే బీజేపీ ఎక్కడైతే చాలా ఎక్కువగా సప్రెస్ చేసి ప్రతిపక్ష పార్టీలను తమ కంట్రోల్లోకి తీసుకోవాలనుకుంటుందో అక్కడే ఉపయోగించే ఆయుధాలు ఇవి మమతా బెనర్జీ కలిసి వచ్చాయి. అది మమతా బెనర్జీ వాటిని పాజిటివ్ గా మలుచుకోగలిగారు. మిగిలిన పార్టీలు మిగిలిన స్టేట్స్ లో వాటిని డిఫెండ్ చేయడంలో బహుశా ఇష్యూస్ ని ఫేస్ చేస్తుంటే కనుక, మమతా బెనర్జీ వాటిని డిఫెండ్ చేయడంలో అండ్ వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో నేనేం తప్పు చేయలేదు అని తన వాయిస్ ని గట్టిగా వినిపించే ప్రయత్నం చేస్తారు. జడ్జిమెంట్ May 4th వస్తుంది. అండ్ మూవింగ్ నెక్స్ట్ గ్రాఫిక్ వెళ్లే ప్రయత్నం చేస్తే, ఎస్ మైనస్ గా మారుతుంది టీచర్స్ భర్తీ స్కామ్. ఈ స్కామ్ల గురించి చాలా పెద్ద చర్చ ఉంది. అండ్ ఆర్జికర్ హాస్పిటల్ ఘటన, ఈ రెండు కనుక గట్టిగా ఈ ఫ్యాక్టర్స్ రెండు పనిచేస్తే బహుశా అది మమతా బెనర్జీకి దెబ్బ కొట్టచ్చు. ఎందుకంటే ఆర్జికర్ హాస్పిటల్ కి సంబంధించిన ఘటనలు, బాధితురాలి తల్లికి టికెట్ ఇచ్చారు, ఆమె వాయిస్ కనుక గట్టిగా వెళ్ళుంటే అది ఇంపాక్ట్ చూపిస్తుంది. అది ఏ మేరకు ఇంపాక్ట్ చూపించచ్చు, ఎన్ని సీట్ల మీద ఇంపాక్ట్ చూపించచ్చు అనేది మాత్రం కాస్త ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. ఆ తర్వాత 15 ఏళ్ల పాలనపై వ్యతిరేకత, ఆబ్వియస్లీ మొత్తం 3 సార్లు యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ అనేది ఎక్కడో చోట ఏదో విధంగా పనిచేస్తూ ఉంటుంది. అండ్ ఈ 15 ఏళ్ల పాలన, ఈ యాంటీ ఇన్కంబెన్సీ, ఒక్క విషయం మాత్రం ఇక్కడ చెప్పుకోవాలి, బెంగాలీలు మాత్రం ఇస్తే సాధారణంగా ఏమంటూ ఉంటారంటే గట్టి కొడతారని చెప్పి. అంటే ఎవరికి కొంచెం ఇస్తే హై మెజారిటీ ఇచ్చేస్తారు, లేదా అసలు ఇవ్వరు. జగా జ్యోతి బస్సు నుంచి తీసుకున్న ఈ రోజు మమతా బెనర్జీ వరకు చూసుకుంటే ఇదే సిచ్యువేషన్. దాదాపు 40 ఏళ్ళు కావచ్చు, లేకపోతే 15 ఏళ్ళు కావచ్చు. సో ఇచ్చేస్తే ఒకసారి ఇచ్చేస్తారు. సో ఇప్పుడు ఆ ట్రాన్సిషన్ ఏమైనా జరిగే ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్ ఏమైనా ఉందా మమతా బెనర్జీ నుంచి ఇటు సువేందు అధికారికి ఇస్తారా లేదా, బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఆ తర్వాత కంటిన్యూ చేస్తే, ఇక టీఎంసీకి సంప్రదాయ ఓట్లకు బీజేపీ గండి అని చెప్పి మాట్లాడుకుంటున్న క్రమం ఇది. అలాగే సొంత పార్టీలోనే తీవ్ర అసమ్మతి ఉంది మమతా బెనర్జీ విషయం అనేది వినిపించమాట. ఇక ఈడీ, సిబిఐ నిరంతర సోదాలు, వీటిని మలుచుకుండా మమతా బెనర్జీ అంటే ఎస్ పొలిటికల్ గా వాళ్ళకు సపరేషన్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. బికాస్ ఈడీ, సిబిఐ సోదాలు అంటే నిత్యంగా కోర్టుల వైపు కానీ వాళ్ళ మీద వచ్చినటువంటి కౌంటర్స్ కానీ రీకౌంటర్ చేయడంలో కొంత పొలిటికల్ స్ట్రాటజిక్ సపరేషన్ డెఫినెట్. ఈ ఫ్యాక్టర్ ఏమవుతుందంటే, ఇప్పుడు ఈ మధ్య కాలంలో సర్వసాధారణం అయిపోయాయి కాబట్టి ఈ ఫ్యాక్టర్ ని ఎలా ఉపయోగించగలిగితే దాన్ని ఆ విధంగా వాళ్ళకి కలిసి వస్తుంది. అంటే ఈడీ, సిబిఐ సోదాలు ఇండివిజువల్ ఇంపాక్ట్ చూపించదు, అవి వాళ్ళని ప్రొజెక్షన్ చేసుకున్న బట్టి వాళ్ళని ఎలివేషన్ ఇస్తూ ఉన్నాయి. ఇప్పుడు అవినీతి పరులు అవునా కాదా అనేది పొలిటీషియన్స్ విషయంలో బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ వేసి వాళ్ళు మాకేం చేస్తారని ఆలోచించే పనిలో పడ్డారు ఓటర్స్. ఆ కోణంలో చూసినప్పుడు వాటిని ఓట్గా మలుచుకోవడంలో మమత సక్సెస్ అయ్యారనేది వినిపించమాట. సో అది చూడాలి ఇప్పుడు కనుక అంటే జనరల్ ఇక్కడ మైనస్ మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇక్కడ వాళ్ళకి పాజిటివ్ గా మరలిందా నెగిటివ్ అయిందని కంటే కూడా ఒక వ్యక్తి పైన పదే ఆరోపించడంతో సపరేషన్ గ్రోత్, సైకలాజికల్ డెవలప్మెంట్. సో ఇక్కడ ఈడీ, సిబిఐ నిరంతర సోదాల వల్ల కూడా దాంట్లో సక్సెస్ అయ్యారు. అంటే సపరేషన్ ని తీసుకోలేదు మమత. నువ్వు నన్ను ఎంత అటాక్ చేస్తా నేను తిరిగి అంత అటాక్ చేస్తాను టైప్ లో వెళ్ళారు. గోయింగ్ ఆన్ నెక్స్ట్ కూడా ఉంది సువేంద్ర అధికారికి సంబంధించి పేజ్ అండ్ పీసీఆర్. ఓకే, మూవ్ ద నెక్స్ట్ గ్రాఫిక్.
సో మమతా బెనర్జీకి సంబంధించి పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ రెండు కూడా చాలా క్లియర్ గా విన్నారు మీరు. సో మమతా బెనర్జీకి పాజిటివ్ గా అయిన అంశాల్లో చాలా పెద్ద మొత్తంలో ఇందాక ప్రొఫెసర్ రమేష్ రెడ్డి గారు చెప్పినా, నా కొలీగ్ సచిన్ చెప్తున్నా కూడా, బెంగాలీస్ వాళ్ళంతా కూడా ఒక దృఢ నిశ్చయంతో ఉంటారు. వీఆర్ ఫస్ట్. తమిళనాడు ద్రవిడియన్స్ కి కానీ, కేరళలో ఉన్నటువంటి కమ్యూనిస్టులు కానీ మేం ఫస్ట్, తర్వాత ఎవరైనా. గుజరాత్కి ఎందుకు అధికారం ఇవ్వాలని చెప్పి ఇందాక ప్రొఫెసర్ రమేష్ రెడ్డి గారు కొంత ఫార్మల్ గా చెప్పారు. కానీ నిజంగా అక్కడ ఇంప్లిమెంటేషన్ లో ఉండే అవకాశం కూడా ఉంది. ద్రవిడియన్స్ బేసిక్ యాక్సెప్ట్ చేయరు. తమిళన్స్ దేశవ్యాప్తంగా హిందీని ఇంప్లిమెంట్ చేయాలి, 100% అమలు చేయాలని చెప్పి బీజేపీ ఎంత ప్రయత్నం చేసినా కూడా తమిళ్లోకి మాత్రం ఎంట్రీ ఇవ్వలేదు. ఏకంగా ముఖ్యమంత్రి విభేదించారు. ముఖ్యమంత్రి కుమారుడు అసలు హిందీ అంటే ఏంటి అని చెప్పి క్వశ్చన్ చేసిన పరిస్థితి. ఎస్, సచిన్ విల్ కంటిన్యూ విత్ ద నెక్స్ట్ బీజేపీ లీడర్ సువేందు అధికారి ఇన్ వెస్ట్ బెంగాల్. సో సచిన్ ప్లీజ్ కంటిన్యూ. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఈ ఫ్యాక్టర్. లాస్ట్ టైం నేను ముకుల్ రాయ్ అని చెప్పి ఒక ప్రశ్న అడిగాను. లాస్ట్ టైం అంటే టీఎంసీ నుంచి ఒకరిని తీసుకోవడం, అది కూడా మమతకు చాలా క్లోజ్ గా ఉన్న వాళ్ళని తీసుకుని వాళ్ళు బాణంగా ఎక్కుపెట్టి మమతకి మీద ఎక్కువ పెట్టడం. ఇది ఈసారి ఆ బాణం అయ్యింది సువేందు అధికారి. లాస్ట్ టైం ముకుల్ రాయ్ అయితే తృణమూల్ కాంగ్రెస్ మళ్ళీ బీజేపీకి వచ్చా బీజేపీ మళ్ళీ తృణమూల్కి వెళ్ళిపోయారు. బహుశా 2-3 years మాత్రం ఉన్నారేమో. సో ఇక్కడ సువేందు అధికారి గురించి మాట్లాడుకుంటే, మమతా స్కామ్లపై బీజేపీ విస్తృత ప్రచారం గురించి మాట్లాడుకునే సందర్భం అది. బీజేపీకి ఇప్పుడు ఫేస్ ఆఫ్ గా, అఫ్ కోర్స్ ఫేస్ ఆఫ్ గా ఉన్నప్పటికీ ఇద్దరు మోదీ అండ్ అమిత్ షా చేశారు ప్రచారం. చాలా ఫేస్ ఆఫ్ ట్రేడ్ కండిషన్స్ లో కనిపించారు నేషనల్ ఫేస్ ఆఫ్ గా. ఆ తర్వాత SIR సరితో 90 లక్షల ఓట్లు తొలగింపు జరిగింది. అది కూడా కలిసి వచ్చే అంశం, బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ యాజ్ ఆఫ్ నౌ. టీఎంసీని యాంటీ హిందూ పార్టీగా చూపించడంలో భారతీయ జనతా పార్టీ సక్సెస్ అయ్యిందా? ఇది రిజల్ట్స్ వచ్చిందా తేల్చేసే సందర్భం అనుకోవాలి. ముందు నెక్స్ట్ పాయింట్, అవినీతి రహిత సోనార్ బెంగాల్ నిర్మాణం అంటూ కూడా ఒక విధంగా చెప్పాలంటే, ఇక May 4th తర్వాత ఇప్పటికే మోదీ కూడా ఒక వార్నింగ్ ఇచ్చున్నారు. ఎవరైనా అన్యాయాలు అక్రమాలు చేస్తుంటే కనుక లొంగిపోండే, లేకపోతే ఈ ఇష్యూకి సంబంధించి మాట్లాడుకొచ్చారు. అండ్ దాన్ని పాయింట్అవుట్ చేస్తున్న క్రమం ఇక్కడ. మోదీ ప్రచారంతో కార్యకర్తల్లో ఉత్సాహం పెరిగింది. అఫ్ కోర్స్ ఈ ఫ్యాక్టర్, మోదీ ఫ్యాక్టర్ ఎప్పుడు బీజేపీకి పాజిటివ్ అంటే పాజిటివ్, రెట్టింపు ఉత్సాహం చెప్పుకోవాలి. అండ్ అది కూడా ఐ థింక్ చాలా తక్కువ టైంలోనే చాలా ఎక్కువ ప్రసంగాలు, ఎక్కువ స్టేజ్ షోస్ కూడా పశ్చిమ బెంగాల్ సెంట్రిక్ గానే జరిగాయి. ఈసారి హోమ్ మినిస్టర్ గా ఉన్న ఇన్ఫాక్ట్ అమిత్ షా కూడా చాలా గట్టిగా ప్రచారం చేశారు. ఏకంగా మమతను టార్గెట్ చేశారంతా. సో మమత సెంట్రిక్ గా ఈసారి, అఫ్ కోర్స్ ఎప్పుడూ ఉంటాయి బెస్ట్ పశ్చిమ బెంగాల్, బట్ ఈసారి మాత్రం కీ ఫ్యాక్టర్స్ అండ్ కీ ఇష్యూస్ గా మాట్లాడుకున్నప్పుడు మమతను చాలా గట్టిగా టార్గెట్. బట్ ఈసారి చూడాల్సింది ఒక్కటే ఒక అంశం, వాటి వేణి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బీజేపీలో మమత స్థాయి నేతలు లేకపోవడం ఇటు భారతీయ జనతా పార్టీకి పశ్చిమ బెంగాల్లో నెగిటివ్ గా కొడుతున్న అంశం. ఎందుకంటే ఎక్కడ బయట నుంచి వచ్చిన వాళ్ళు ప్రచారం చేస్తారనేది ఫస్ట్ నుంచి మాట్లాడుకుంటున్నారు. ఇక ప్రతిపక్ష నేతగా పెద్దగా ప్రభావం చూపని సువేందు అధికారి ఎక్కడ చాలా తక్కువగా వినిపిస్తూ ఉంటుంది. బీజేపీకి దూరంగా ముస్లిం ఓటర్లు, ఇది భారతీయ జనతా పార్టీకి ఎక్కడైనా ఎదురయ్యే ఒక ఫ్యాక్టర్. అండ్ ఇక్కడ కూడా అంతే, బట్ ఇక్కడ కొంచెం ఎక్కువగా ఉందని చెప్పుకోవాలి. ఇక భారతీయ జనతా పార్టీని బయట పార్టీగా చూస్తున్నారు బెంగాలీలు. ఇక బీజేపీకి మైనస్ గా చేప ప్రచారం, ఇవన్నీ కూడా వీళ్ళకి కాస్త బెడిసి కొడుతున్నాయి. ఇవే కాదు, ఇంకా చాలా కారణాలు ఉన్నాయని చెప్పుకోవాలి సువేందు అధికారికి సంబంధించి ఫ్యాక్టర్ గా మాట్లాడుకుంటే. బికాస్ ఆయనకు టీఎంసీ మీద గ్రిప్ ఉంది, ఇది కలిసి వచ్చే అంశం. బట్ అదే టీఎంసీకి ఈయన గుట్టు వాళ్ళ చేతుల్లో ఉంది. ఇప్పటికీ వాళ్ళ ఐపీఎస్ అని ఒక ఫ్యాక్టర్ని దించారు, దాని మీద ఏకంగా చాలా మాటలు దాడికి వెళ్ళారు. ఐపీఎస్ ఆఫీసర్ ఏంటి, ఇక్కడికి చల్చలేవేంటి అని చెప్పి ఒక ఐపీఎస్ ఆఫీసర్ని టార్గెట్ చేస్తూ, మీరు ఇక్కడి నుంచి ఖాళీ చేయండి, మీరు హడావిడి చేస్తే కనుక May 4 తర్వాత మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఎక్కడున్నా మిమ్మల్ని పట్టుకొచ్చి మరి మీద యాక్షన్ తీసుకుంటామంటూ విస్తృత దాడికి వెళ్ళిపోతుంది టీఎంసీ. అంటే ఇక్కడ అదరటం బెదరటం లేదు. బికాస్ వి ఆర్ బెంగాలీస్, మేము ఇంతే ఇలా ఉంటాం, ఎవడేం చేసుకుంటాడో చూసుకుందాం అని లెక్కలో ఉన్నారు. ఇవన్నీ స్ట్రాంగ్ ఫ్యాక్టర్స్ కాబోతున్నాయి టీమ్స్. థ్యాంక్ యూ సచిన్, విల్ కంటిన్యూ అగైన్. సో మనతో పాటు ఇంకా గెస్ట్లు కూడా ఉన్నారు, రెడ్డి లక్ష్మణ్ గారు, ప్రొఫెసర్ రమేష్ రెడ్డి గారు. విల్ గెట్ బ్యాక్ టు అగైన్. మీరు దగ్గరికి మళ్ళీ వస్తాను, డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఇంకా 4 రాష్ట్రాలకు సంబంధించి, వెస్ట్ బెంగాల్ గురించి ప్రోస్ అండ్ కాన్స్ చూసాం మనం. ఇంకా 4 రాష్ట్రాలు కూడా ఉన్నాయి. బట్ ఎవ్రీథింగ్ ఈస్ ఆఫ్టర్ షార్ట్ బ్రేక్. లెట్స్ టేక్ ఏ షార్ట్ బ్రేక్. At KLA Global Business School, we help you learn the greatest skill in life, making the right choice. KL Global Business School.
చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision Care makes it possible. The Center for Robotic Surgery at AINU. రైట్, వెల్కమ్ బ్యాక్ అగైన్. సో మొత్తంగా నా 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి వెస్ట్ బెంగాల్లో వాళ్ళ ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటో మనం చూసాం. అక్కడ ఎటువంటి ఫ్యాక్టర్ పనిచేస్తోంది ఏంటి డీటెయిల్ గా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేసాం. మూవింగ్ ఆన్ టు తమిళనాడు గురించి ఒకసారి వాళ్ళ ప్రోస్ అండ్ కాన్స్ ఏంటో చూసే ముందు ఒక ఎగ్జిట్ పోల్ ఫలితం వచ్చి దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. సో ఎగ్జిట్ పోల్ ఫలితాలు వరుసగా వస్తున్నాయి. తమిళనాడులో వచ్చిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు పొలిటికల్ ల్యాబొరేటరీ సర్వే ఇది. ఈ పొలిటికల్ ల్యాబొరేటరీ సర్వే ఫలితాల ఆధారితంగా అటు తమిళనాడులో డిఎంకే తిరిగి అధికారంలోకి రాబోతుందనే మాటని పొలిటికల్ ల్యాబొరేటరీ సర్వే చెప్పిన మాట. పొలిటికల్ ల్యాబొరేటరీ సర్వే చెప్తున్న మాట ఏంటంటే డిఎంకే మళ్ళీ అధికారంలోకి వస్తోంది. ఏఐడిఎంకే ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది. టీవీకే విజయ్ విల్ ఓన్లీ రిస్ట్రిక్ట్ హిమ్సెల్ఫ్ టు 21 or 20 seats. That's it. సో పొలిటికల్ ల్యాబొరేటరీ సర్వే మీరు పైన చూస్తున్నారు. 135 to 140 డిఎంకే, ఏఐడిఎంకే 82 to 85 అండ్ టీవీకే వచ్చేసి సుమారుగా 20-21 seats. సో ఇవే ఉన్నాయి. సో తమిళనాడు ఎలక్షన్స్ సంబంధించి ఇది కూడా వెస్ట్ బెంగాల్ ద మోస్ట్ ప్రామినెంట్ 5 ఎలక్షన్స్ లో చాలా కీలకంగా జరిగింది. తమిళనాడు వీ కెన్ ఎక్స్పెక్ట్ డెఫినెట్ గా బీజేపీ అయితే వచ్చే అవకాశం లేదు. సో అయితే ఏఐడిఎంకే సపోర్ట్ తీసుకోవాల్సింది, లేదంటే సపోర్ట్ తీసుకుని పోటీ చేస్తారు, లేదంటే డిఎంకే వచ్చే అవకాశమే ఉంది. సో కాంగ్రెస్ కి బీజేపీకి అవకాశం డైరెక్ట్ గా లేదు ఎక్కడ కూడా. సో ఒకసారి మనం చూస్తున్నాం ఇక్కడ డిఎంకే డైరెక్ట్ గా స్టాలిన్ పార్టీ 135 to 140 seats. సో బంపర్ మెజార్టీతో వాళ్ళు గెలవబోతున్నారు. అటు ఏఐడిఎంకే బీజేపీ కలిసి పోటీ చేసిన దగ్గర 82 to 85 ఓన్లీ. అండ్ ఫైనల్లీ టీవీకే 10 to 14. ఇందాక నేను 21 అని చెప్పాను చాణక్య స్ట్రాటజీ సంబంధించి, కానీ పొలిటికల్ ల్యాబొరేటరీ సర్వే చెప్తున్న మాట ఏంటంటే కేవలం టీవీకే 10 to 14 seats మాత్రమే గెలుస్తుందని టీవీకే చెప్తున్నమాట. దీంట్లో ప్రోస్ అండ్ కాన్స్ కూడా ఉన్నాయి. ఒకసారి డీటెయిల్ గా చూద్దాం. సో బిఫోర్ వి కంటిన్యూ విత్ ద గెస్ట్, ఒకసారి మన ప్రోస్ అండ్ కాన్స్ కూడా చూద్దాం. బిఫోర్ రైట్, ఒక్కసారి స్టాలిన్ కి ఏ ఫ్యాక్టర్స్ ఇక్కడ పాజిటివ్ చేశాయి, స్టాలిన్ ఫ్యాక్టర్స్ ఏంటి, స్టాలిన్ కి కలిసి వచ్చిన అంశాలు ఏంటి. సో స్టాలిన్ బేసిక్ గా స్టాలిన్ అనే గారు ఇక్కడ ఏఐడిఎంకే కనుక బీజేపీతో పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా వెళ్ళినా కూడా కొంత సెంటిమెంటల్ గా అక్కడ తమిళనాడు ప్రజలు దగ్గర తీసేవారేమో. కానీ ఇక్కడ ఏం జరిగిందనంటే ఏఐడిఎంకే ఏం చేసింది, కంప్లీట్ గా మాకు బీజేపీ సపోర్ట్ లో మేము గెలవలేమని చెప్పి అనుకున్నట్టుగా బీజేపీ సపోర్ట్ తీసుకుంది. వాళ్ళ అవసరం కూడా ఉంది, బికాస్ పొలిటికల్లీ వాళ్ళు ముందుకు వెళ్ళాలంటే. సో ఇది మనం ఒకసారి స్టాలిన్ సంబంధించి పాజిటివ్ చూద్దాం. సో డిఎంకే పార్టీ స్టాలిన్ స్థాయి నేత ఇతర పార్టీలో లేకపోవడం. సో ఒకప్పుడు జయలలిత ఏఐడిఎంకేకి మెయిన్ ఫిగర్, మెయిన్ ఫేస్. సో స్టాలిన్ స్థాయి నేత ఇక్కడ లేకపోవడం కూడా ఒక బిగ్గెస్ట్ నెగిటివ్ గా మారింది అటు వేరే పార్టీలకి. ఇది పాజిటివ్ ఆయనకి. నెక్స్ట్ డిఎంకే బలమైన నెట్వర్క్, డిఎంకేకి అద్భుతమైన నెట్వర్క్ ఉంది. ఎంతటి స్థాయిలో అంటే మీకు కనుక గుర్తుండుంటే ఉదయనిధి స్టాలిన్ హిందీని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి దేశవ్యాప్తంగా బీజేపీ ప్రయత్నం చేస్తూ ఉంటే అసలు హిందీ అంటే ఏంటో మాకు తెలియదు అని చెప్పి ఆయన ఒక సంచలన ట్వీట్ చేస్తారు. ఒక చిన్న ట్వీట్ ఇండియా మొత్తాన్ని రాజేసింది. అంతేందుకు మన డీలిమిటేషన్ అంశం, డిఎంకే రాష్ట్ర వ్యాప్తంగా అందరూ నల్ల చొక్కాలు వేసుకుని నిరసన తెలిపి ఎలక్షన్స్ లో కూడా, అంత సీరియస్ ఎలక్షన్ క్యాంపెయిన్స్ లో కూడా ఒక